ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. నేను మీ భీమ. దేవుని దయతో అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. నా ఛానల్ శ్రీపదానికి మీకు స్వాగతం. ఇక్కడ మనం మాట్లాడుకునే మాటలు మన మనసుల్ని ఒప్పించి మంచి మార్గం వైపు ప్రయాణం మొదలుపెట్టేలా చేయాలన్నది నా సంకల్పం. ఇప్పటికే కనుక మీరు మంచి మార్గంలో ఉంటే దాన్ని అత్యున్నత స్థాయికి చేర్చాలని సంకల్పం చేసుకుంటూ ముందుకు వెళ్దాం రండి. ఇప్పటి వరకు ముందు భాగాలలో BG01 నుంచి BG06 వరకు మనం భగవద్గీత ఉపోద్ఘాతాన్ని, అలాగే భగవద్గీత అధ్యాయాన్ని పూర్తిగా, 1వ అధ్యాయాన్ని పూర్తిగా సులభంగా నేర్చుకునే ప్రయత్నం చేశాం. ఎవరైనా ఆ భాగాలు మిస్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, మరి తప్పక ఆ భాగాలను కూడా చూసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు సంక్షిప్తంగా మొదటి అధ్యాయాన్ని మనం అర్జున విషాద యోగాన్ని కొంచెం గుర్తు చేసుకుంటూ, 2వ అధ్యాయమైనటువంటి సాంఖ్యయోగాన్ని మనం తేలిగ్గా అర్థం చేసుకుని ప్రయత్నం మనం చేద్దాం. ఎందుకంటే అర్జున విషాద యోగం మనం మొదటి అధ్యాయం చూసాం. అక్కడ ఏం జరిగింది? అర్జున విషాద యోగంలో కురుక్షేత్ర యుద్ధభూమిలో ఇటు పాండవులు అటు కౌరవులు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. ఆ సమయంలో అర్జునుడు కృష్ణుడు రథాన్ని 2 సైన్యాల మధ్య నిలపమని అర్జునుడు కోరాడు. అప్పుడు రథాన్ని 2 సైన్యాల మధ్య అక్కడ తన తాతలు గురువులు, అర్జునుడి యొక్క తాతలు గురువులు ఉన్నటువంటి ప్రదేశంలో శ్రీకృష్ణుడు తీసుకువెళ్ళి అతని యొక్క రథాన్ని అక్కడ నిలిపాడు. అక్కడ వారిని చూసినప్పుడు అర్జునుడి యొక్క మనసు వికలమవుతుంది. చాలా బాధకు లోనవుతాడు. నా వాళ్ళనందరినీ నేను చంపుకోవాలా అని అర్జునుడు తీవ్రమైనటువంటి ఆవేదనకు, నిరాశకు గురవుతాడు. చేతిలో గాంధీవం జారిపోతూ ఉంటుంది. నేను యుద్ధం చేయను అని రథం వెనుక భాగంలో కూలబడిపోతాడు. కనుక ఇది ఒక రకంగా మానసిక పతనం లేదా కుప్పకూలిపోవటం అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడతో మనకి మొదటి అధ్యాయం ముగిసిపోతుంది. అది మనం ముందు వీడియోల్లో చూసాం. ఇప్పుడు 2వ అధ్యాయాన్ని మనం చూద్దాం. ఇది మనకి చెప్పాలంటే చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం ఈ 2వ అధ్యాయం. ఎందుకంటే సాంఖ్యయోగం అంటారు దీన్ని, లేదంటే కొన్ని చోట్ల దీన్ని గీతాసారము అని కూడా చెప్పబడి ఉంటుంది. ఎందుకంటే ఈ సాంఖ్యయోగంలో మనం ఇప్పుడు నుంచి ఏం చేద్దామంటే ఒక 10 శ్లోకాలు తీసుకుని ఆ 10 శ్లోకాల యొక్క అర్థాలు, వాటి యొక్క అర్థాల యొక్క మన జీవితంలో ఎక్కడ వాటిని ఆచరించవచ్చు, సైకలాజికల్గా ఇది ఎలా మనం అర్థం చేసుకోవచ్చు అనేటువంటి విషయాల్ని మనం ఇక్కడ ఈ 2వ అధ్యాయం నుంచి చూసే ప్రయత్నం చేద్దాం. అసలు ముందు ఈ అధ్యాయానికి సాంఖ్యయోగం అని ఎందుకు పేరు వచ్చింది అనేటువంటిది కొంచెం వివరంగా తెలుసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సాంఖ్యయోగం అంటే ఏంటంటే విశ్లేషణాత్మకమైనటువంటి జ్ఞానం. ఇది ఒక విశ్లేషణతో కూడినటువంటి జ్ఞానం. అందుకే దీన్ని సాంఖ్యయోగం అన్నారు. ఇది ఎమోషనల్గా కాకుండా లాజికల్గా మనం ఇంటలెక్చువల్గా కనుక విడదూసి చూస్తే సాంఖ్యయోగానికి ఆ పేరు ఎలా వచ్చింది అనటానికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి సంఖ్య. సంస్కృతంలో సంఖ్య అంటే అంకె అని అర్థం. అంటే లెక్క పెట్టడం. నెంబర్స్ ఏవైతే ఉంటాయో వీటిని మనం లెక్క పెట్టడానికి సంఖ్యలను వాడతాం. అలాగే ఒకప్పుడు పూర్వకాలంలో కపిల మహర్షి సాంఖ్య దర్శనం అనేటువంటి ఒక గ్రంథాన్ని రాశారు. అందులో సృష్టిలో ఉన్నటువంటి మూలకాలన్నిటినీ, అంటే పంచభూతాలని, ఇంద్రియాలని, మనసు, బుద్ధి, అహంకారము, ఇలా 24 మూలకాలని అన్ని విడదీసి తత్వాలుగా రాశారు కాబట్టి దానికి కూడా సాంఖ్యయోగం అనే పేరు వచ్చింది. అలాగే భగవద్గీతలో కృష్ణుడు మనిషిని 2 భాగాలుగా అంటే విడదీసి చూపిస్తున్నాడు. ఎలా చూపిస్తున్నాడు? మనకి శరీరము, ఆత్మ అనేటువంటి 2 భాగాలుగా విడదీసి ఇక్కడ చూపిస్తున్నాడు కాబట్టి దీన్ని సాంఖ్యయోగము అని చెప్పవచ్చు. అలాగే ఇంకొక అర్థాన్ని సాంఖ్యయోగానికి ఎలా ఉందంటే ఇది సమ్యక్ ఖ్యాతి. సమ్యక్లోంచి సాని, ఖ్యాతిలోంచి ఖా తీసుకుని సాంఖ్యయోగం అని కూడా. సమ్యక్ అంటే మనకి సంపూర్ణమైన, స్పష్టమైన అనేటువంటి అర్థం ఉంది మనకి. ఖ్యాతి అంటే జ్ఞానం, తెలివి. సో సంపూర్ణమైన జ్ఞానాన్ని ఏదైతే ఇస్తుందో దాన్ని సాంఖ్యయోగం అని మనం అంటారు. సో అలా సాంఖ్యయోగం అనే దానికి ఈ అధ్యాయానికి పేరు వచ్చి ఉండవచ్చు. అలా ఉందనుకుని మనం అనుకుంటూ ఉన్నాం. కృష్ణుడు అర్జునుడికి తన ఆత్మ గురించి, తన బ్రతుకు గురించి పూర్తి స్పష్టత ఈ అధ్యాయంలో ఇచ్చేస్తాడు. అసలు ఆత్మ అంటే ఏంటి, మనం బ్రతుకు ఎలా ఉంటుంది అనేటువంటిది. అంటే అర్జునుడికి ఇస్తూ మనకిస్తున్నాడు అనేది దాని అర్థం. సో ఈ విధంగా మనం సాంఖ్యయోగాన్ని చూడవచ్చు. ఇది మనం సైకలాజికల్ పరంగా ఆలోచిస్తే ఎలా ఉంటుందంటే సాంఖ్యయోగం మనకు కష్టం వచ్చినప్పుడు మనసుని గందరగోళ స్థితిలో ఉంటుంది ఎప్పుడైనా కూడా.
ఆ మనసు గందరగోళ స్థితిలో ఉన్నప్పుడు ఏంటంటే, మనం ఎమోషన్స్ అన్నీ పక్కన పెట్టి, బుద్ధితో సమస్యని చిన్న చిన్న భాగాలుగా విడదీసి కనుక చూస్తే, అక్కడ మనకి పూర్తి వివరంగా అర్థమవుతుంది. ఆ సమస్య ఎందుకొచ్చింది అనేటువంటిది. ఇప్పుడు అర్జునుడు కూడా అదే స్థితిలో ఉన్నాడు. అసలు వారి యొక్క పరివారాన్ని, బంధువుల్ని, స్నేహితుల్ని వీరిని చంపాలా? వద్దా? అనేటువంటి ఎమోషన్‌లో ఉన్నాడు. కాబట్టి అటువంటి సమస్యలో ఉన్నప్పుడు మనకి భగవంతుడు ఏం చేశాడు? సాంఖ్యయోగంతో దాన్ని విడదీశాడు. అరే! నువ్వు చంపేది శరీరాన్ని మాత్రమే. కాబట్టి ఆత్మ ఎప్పటికీ నాశనం ఉండదు. కాబట్టి శరీరము, ఆత్మగా 2గా విడదీసి అర్జునుడికి చెప్పే ప్రయత్నం చేశాడు కాబట్టి దీన్ని సాంఖ్యయోగం అని అంటారు. సో, ఇలా విడదీస్తే మనకు గూడా జీవితంలో అనేక క్లారిటీ వచ్చేస్తుంది. మనకి ఏ సమస్యనైనా ఇలా విడదీసి చూసుకుంటే చాలా క్లారిటీ వస్తుందని చెప్పడం దీని ఉద్దేశం అన్నట్లు. అలాగే సాంఖ్యయోగం అంటే ఇంకా లోతుగా చూస్తే ఏమొస్తుందంటే ఆత్మ, అనాత్మ వివేకం గూడా మనకి ఆత్మ వేరు, శరీరం వేరు అనేటువంటి భావం గూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఆ యోగం అంటే జ్ఞానంతో మనసును స్థిరంగా ఉంచుకునేది యోగం కాబట్టి సాంఖ్యయోగం. అందుకని దీన్ని సాంఖ్యయోగం అని ఈ అధ్యాయంలో మనం పూర్తిగా వివరాలు లోతుగా గీత యొక్క సారాంశం అంతటిని తెలుసుకునేటువంటి ప్రయత్నం ఇక్కడ చేద్దాం. దీన్ని ఒకటో అధ్యాయంలో మనకి చివరిలో ఎవరు చెప్పారు? సంజయుడు 1:46వ శ్లోకంలో ధృతరాష్ట్రుడికి చెప్తా ఉంటారు. ఇలా అర్జునుడు ధనుర్బాణాలతో పక్కన పడేసి దుఃఖంతో రథంలో కూలిపోయాడు అని చెప్పేసి సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తా ఉంటారు. ఇప్పుడు రెండో అధ్యాయం మొదటి శ్లోకం కూడా సంజయుడే చెప్తున్నాడు. సంజయుడు ఏం చెప్తున్నాడంటే తం తదా కృపయా విష్ణుం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతం ఇదం వాక్యం ఉవాచ మధుసూదన అని చెప్తున్నాడు. ఇక్కడ అశ్రుపూర్ణాకులేక్షణం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పదం ఇక్కడ. ఈ పదాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే జాలితో నిండిపోయిన మనసుతో కళ్ళ నిండా నీళ్లు నింపుకుని తీవ్రమైన విషాదంలో మునిగిపోయిన అర్జునుడిని చూసి కృష్ణుడు మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడే కృష్ణుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇప్పుడు వరకు కూడా మొత్తం అర్జునుడే చెప్పాడు. అంతా కూడా తన యొక్క భావాలన్నిటిని కూడా అర్జునుడు చెప్పాడు. ఇప్పుడు కృష్ణుడు మాట్లాడటం మొదలుపెడుతున్నాడు అని మనకి ఇది సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తా ఉన్నారు అన్నట్లు. దీని అర్థాన్ని మనం కనుక చూస్తే ఇక్కడ ఈక్షణం అనేటువంటిది వీక్షణం అంటే కళ్ళు చూసేవి అవి విషీదంతం అంటున్నాడు. అంటే విషాదంలో మునిగి ఉన్నవాడిని చూస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి అతని కళ్ళు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మనకి అర్థం చేసుకుంటే అశ్రుపూర్ణాక్షులేక్షణం అనేటువంటి పదాన్ని వాడారు. పూర్ణాక్షులేక్షణం అంటే కళ్ళతో నిండిన మొత్తం కన్నీళ్లతో నిండిపోయినటువంటి కళ్ళు. మీరు ఒకసారి ఆలోచించండి. కంట్లో కన్నీళ్లతో నిండిపోయి ఉంటే మనకి ఎదురుగా ఉన్నది ఏదైనా వస్తువు కనిపిస్తుందా? కనిపించదు కదా! అలాగే మనసు కూడా మనకు వచ్చేటువంటి ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో నిండిపోయి ఉంటే ఏంటంటే మన బాధ్యత గుర్తురాదప్పుడు. ఏ పని చేయాలి అనేటువంటిది మనకి స్పష్టత ఉండదు అని చెప్పడం దీని యొక్క ఉద్దేశం అన్నట్లు. ఇది మనం నిత్య జీవితంలో గనక అన్వయించి చూసుకుంటే ఎలా ఉంటుందంటే జీవితంలో మనం చాలా సార్లు అనవసరమైనటువంటి జాలిని ప్రదర్శిస్తాం. ఉదాహరణకు ఒక డాక్టర్ ఉన్నారు. ఒక ఆపరేషన్ చేసేటప్పుడు పేషెంట్ చూసి జాలి పడ్డారనుకోండి. అతను ఆపరేషన్ చేయగలడా? లేదు కదా! అక్కడ కావాల్సింది ఏంటంటే వృత్తి ధర్మం కావాలి. జాలి కాదు. అక్కడ అర్జునుడు కూడా కరెక్ట్‌గా ఆ వృత్తి ధర్మమే ఇక్కడ కావాలి. జాలి చూపిస్తున్నాడు కాబట్టి వృత్తి ధర్మాన్ని మర్చిపోయి ఇది సమస్య అంతా వచ్చింది అని చెప్పడం దీని ఉద్దేశం అన్నట్లు. అలాగే ఇంకా మనం భౌతిక ఆలోచనలు చేసి ఇంకొక ఉదాహరణ చూస్తే ఎలా ఉంటుందంటే ఒక టీంలో మేనేజర్ ఉన్నారు. తన టీంలో ఒక అతను సరిగ్గా పని చేయట్లేదని తెలిసింది. అతడు పని చేయటం లేకపోతే అతని మీద ఉన్న ఇంట్రెస్ట్‌తో అతనికి ఏం తప్పు చేస్తున్నాడో తెలియచేయలేదనుకోండి. అప్పుడేమవుతుంది? అతడు ఎప్పటికీ సరిచేసుకునేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణుడు కూడా అతను ఏం చేస్తున్నాడు దాంట్లో ఉండి అనేటువంటిది అర్థం చేసుకొని ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఒకటి. అలాగే ఇప్పుడు శ్రీకృష్ణుడు కరెక్ట్‌గా రెండో అధ్యాయం రెండో శ్లోకం నుంచి మాట్లాడటం మొదలుపెడుతున్నాడు. ఏమంటున్నాడు? రెండో అధ్యాయం రెండో శ్లోకంలో కుతస్థ కష్మలమిదం విషమే సముస్థితం అనార్యజుష్టం అసర్గం అకీర్తికర్తం అర్జున అంటున్నాడు. అంటే ఈ క్లిష్ట సమయంలో నీకు కష్మలం అంటే కష్మలం అంటే మానసికమైనటువంటి బలహీనతని సంస్కృతంలో కష్మలం అంటారు.
ఇలాంటి సమయంలో నీకు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అర్జున అని చెప్పి అంటున్నాడు. అంటే ఆర్యధర్మం అక్కడ అనార్య దుష్టం అసర్గం అకీర్తికరం అర్జున అంటున్నాడు. అంటే ఆర్యుడిగా నీ ధర్మం ఏమైపోయింది? నీ ధర్మాన్ని నువ్వు ఎందుకు ఈ మానసిక బలహీనతతో ఇది చేస్తున్నావు అని చెప్పి అర్జునుడిని ప్రశ్నిస్తున్నాడు. అంటే ఆర్యధర్మం తెలుసు కదా! పెద్దలు అందరూ ఆర్యులుకి ఉండాల్సినటువంటి ధర్మాలను బోధించారు. ఆ ఆర్యధర్మం అక్కడ అతను చేయాల్సి ఉంది అక్కడ ఆ సమయంలో. కానీ అది చేసేటువంటి ప్రయత్నం చేయట్లేదు. అదేమవుతుంది? అసర్గం అకీర్తికరం అంటున్నాడు మళ్ళీ. అంటే ఇది స్వర్గాన్ని ఇవ్వదు, అంటే మంచి బాటను చూపించదు ముందు ముందు అంటుంది. అకీర్తికరం అంటే అపకీర్తిని తెచ్చిపెడుతుంది నీకు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు శ్రీకృష్ణుడు. దీన్ని మనం సైకలాజికల్గా విశ్లేషణ చేసి చూసామనుకోండి, కృష్ణుడు ఒక గొప్ప సైకాలజిస్ట్ లాగా ఏం చేస్తున్నాడంటే గట్టిగా మందలించి వాస్తవంలో తేవటానికి అర్జునుడిని ప్రయత్నిస్తున్నాడు. అంటే అర్జునుడు తనను తాను చాలా మంచివాడిగా అనుకుంటా ఉన్నాడు. నీది నువ్వు చూపించాల్సిన దయ కాదు, జాలి కాదు, మనసుకు పట్టినటువంటి మురికిని వదిలించుకో నువ్వు ముందు అని చెప్తా ఉన్నాడు కృష్ణుడు. అందుకని కొంతమంది డిప్రెషన్లో ఉన్నప్పుడు మనం గట్టిగా మందలించైనా సరే వారిని వాస్తవంలోకి తేవాలనేటువంటి భావాన్ని ఇక్కడ మనం తీసుకోవాలి. అలాగే మన నిత్య జీవితంలో ఈ శ్లోకాన్ని అన్వయించి చూసుకుంటే ఎలా ఉంటుందంటే, కొన్నిసార్లు మనం భయం లేదా మనకున్నటువంటి బద్ధకాన్ని మంచితనం ముసుగులో కవర్ చేసేస్తూ ఉంటాం. అది మంచితనం కాదు, పిరికితనం అని చెప్పేసి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాయాలి, భయపడి నాకు చదువు కంటే నా ఆరోగ్యం ముఖ్యం, నేను ఎక్కువ కష్టపడను అని చెప్పి సాకులు చెప్పారనుకోండి ఒక విద్యార్థి, అది అతడి కెరియర్ని బాగు చేస్తుందా లేదంటే నాశనం చేస్తుందా? కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఒక దాని మీద దయ కాదు, జాలి కాదు, అక్కడ కర్తవ్యం ముఖ్యము అనేటువంటిది ఈ శ్లోకం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అది చెప్పిన తర్వాత మళ్ళీ కృష్ణుడు ఇంకా అర్జునుడికి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. 2వ అధ్యాయం 3వ శ్లోకంలో కూడా ఏం చెప్తాడంటే, క్రైబ్ల్యం మా అస్మ గమః పార్థ నైతత్వయు పద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తక్షోతిష్ట పరంతపః అని చెప్తున్నారు. అంటే ఓ పార్థ, పిరికితనాన్ని పొందకు, ఇది నీకు తగదు. నీ హృదయంలో ఈ నీచమైనటువంటి బలహీనతను విడిచిపెట్టి యుద్ధానికి లే. ఉత్తిష్ట అంటేది తత్తోతిష్ట పరంతప అని చెప్పి అంటున్నాడు. నువ్వు ఈ బలహీనతను వదిలిపెట్టి ఉత్తిష్ట నిద్రలేవు, లెగిసి యుద్ధానికి సిద్ధంగా అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ క్రైబ్ల్యం అనే మాటను వాడారు అంటే అది ఎలా అంటే అది ఒక రకమైనటువంటి పిరికితనం, అధైర్యంతో కూడినటువంటి పిరికితనాన్ని చూపిస్తున్నాడు. ఎందుకంటే అర్జునుడికి పరంతప అనేటువంటి బిరుదుని కృష్ణుడు ఆపాదిస్తున్నారు ఇక్కడ. పరంతప అంటే ఏంటంటే శత్రువులను గడగడలాడించేవాడిని పరంతప అంటారు. మరి అలాంటి శత్రువులను గడగడలాడించేవారు ఇప్పుడు ఇలాంటి నీచమైన దౌర్బల్యమైన హృదయ బలహీనతకు ఎందుకు లోనయ్యాడు అనేటువంటిది కృష్ణుడు చెప్పాలనుకున్నది. నీకున్నటువంటి స్వభావం ఇది కాదు, నువ్వు పరంతపడివి. సో నువ్వు కనుక నువ్వు ఇలాంటి చేయొద్దు, యుద్ధానికి లేచి యుద్ధానికి సిద్ధం కమ్ము అని చెప్తా ఉన్నాడు. అన్నీ దీన్ని సైకలాజికల్గా ఆలోచిస్తే ఎలా ఉంటుందంటే, అత్యంత మోటివేషనల్ చేయాల్సినప్పుడు ఉపయోగించవలసినటువంటి శ్లోకం ఇది. ఎక్కువ మోటివేషన్ చేయాల్సినప్పుడు. ఎందుకంటే దీన్ని సెల్ఫ్ ఎఫికసీ బూస్టింగ్ అంటారు ఒక రకంగా సైకాలజీలో చెప్పాలంటే. అంటే స్వసామర్థ్యాన్ని, స్వతహాగా ఒక వ్యక్తికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని గుర్తు చేసి, తన శక్తిని మర్చిపోయినప్పుడు గుర్తు చేసి అతన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి ఉపయోగించేటువంటి శ్లోకం ఇది. అలాంటి సందర్భంలో ఈ శ్లోకాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. అతను గత విజయాలు ఎన్నో ఉన్నాయి. అసలు ఆ విజయాలు అతని రూపాన్ని అతని రూపాన్ని పరంతప అంటే అదే కదా, ఎన్నో విజయాలను చేసినటువంటి అర్జునుడు ఇలాంటి మానసిక స్థితిలో ఉండటం కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్పడం ఇక్కడ కృష్ణుడి యొక్క ఉద్దేశం. అంటే హృదయ దౌర్బల్యం వదిలేయని చెప్తా ఉన్నాడు. హృదయ దౌర్బల్యం వదిలేసి నువ్వు వదిలేయాల్సింది హృదయ దౌర్బల్యం, ఆయుధాలను కాదు. ఇక్కడ నువ్వేం చేసావు, గదని మన గాంధీవాన్ని పక్కన పడేసావు. అది కాదు చేయాల్సింది, హృదయ దౌర్బల్యాన్ని వదిలేసి పైకి లేకు అని చెప్తా ఉన్నారు. అంటే మన జీవితంలో కూడా అన్వయం చూసుకోవచ్చు. దీన్ని ఎలా అన్వయం చూసుకోవచ్చు? జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు నా వల్ల కాదు అని కూలబడిపోవటం క్రైబ్లేం అనేటువంటి పదానికి ఇక్కడ మనకు అనువర్తించుకోవచ్చు. ప్రతి ఒక్కరిలోనూ అర్జునుడు ఉంటాడు. ఏదో సందర్భంలో మనకి ఇది నా వల్ల కాదు అని చెప్పేసి మనం అంటాం. కానీ
అదే ప్రతి ఒక్కరు హృదయంలో అంతరాత్మగా మనకి మరి భగవంతుడు కూడా ఉన్నాడు కదా. మరి భగవంతుడు ఉన్నప్పుడు మరి ఆ హృదయ దౌర్బల్యం ఎందుకు వస్తుంది? దానిని గుర్తించాలి మనం. గుర్తించి అది వదిలిపెట్టేటువంటి ప్రయత్నం చేయాలని ఈ శ్లోకం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇంకా ఉదాహరణ చూడవచ్చు. బిజినెస్‌లో లాస్ వచ్చిందని చాలామంది ఏం చేస్తారంటే ఆత్మహత్యలు చేసుకోవటం ఇలాంటి పనులన్నీ చేస్తుంటారు. అది కూడా హృదయ దౌర్బల్యమే. బలహీనత వదిలి మళ్ళీ ప్రయత్నించడం పరంతపుడి యొక్క లక్షణం. అర్జునుడు పరంతపుడు. కానీ ఆ బలహీనతని వదిలించుకోలేకపోతున్నాడు. కాబట్టి నిజమైన పరంతపులుగా మన అందరం ఉండాలి అనేటువంటి భావంతో శ్రీకృష్ణుడు ఈ శ్లోకాన్ని చెప్పారు. కాబట్టి ఇలా అర్జునుడిని ఇలాంటి ఉపదేశం ఇచ్చి, ఇలాంటి గట్టి ప్రయత్నం, గట్టి మాటలు చెప్పి అర్జునుడిని పైకి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు శ్రీకృష్ణుడు. ఇప్పుడు అర్జునుడు ఈ మాటలన్నీ విన్న తర్వాత అర్జునుడు కూడా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఏమంటున్నారు అర్జునుడు? కృష్ణ, కథం భీష్మం అహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభి ప్రతియోత్సామి పూజార్హి పరిశోధన అంటున్నాడు. అంటే ఓ మధుసూదన, పూజించదగినటువంటి భీష్ముడిని, ద్రోణుడిని నేను బాణాలతో ఎలా ఎదుర్కొనగలను? వారి కాళ్ళపై నేను పూజతో పూలు చల్లాలి కానీ వారి గుండెల్లో బాణాలని ఎలా దింపగలను అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. పూజార్హౌ అంటున్నాడు. అంటే పూజించదగినటువంటి వారిని ఎలా నేను బాణాలతో దింపను? ఇషుభి అంటే బాణాలే కదా, ఎలా దింపను? అంటే దీన్ని మనం ఒక సైకలాజికల్ పరంగా ఆలోచించుకుంటే ఏంటంటే అర్జునుడు ఇప్పుడు లాజిక్ కూడా దానికి కలుపుతా ఉన్నాడు. రేషనలైజేషన్ అని మనం మాట్లాడుకుంటాం సైకాలజీ పదాన్ని. అంటే సమర్థించుకోవటం, అంటే తర్కంతో కప్పిపుచ్చటం అన్నట్లు ఒక సమస్యని. అంటే భయాన్ని గౌరవం అనేటువంటి ముసుగులో కప్పిపుచ్చుతా ఉన్నాడు అర్జునుడు ఇక్కడ. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే విలువలకు మధ్య సంఘర్షణ జరుగుతుంది. అతను వారి మీద ఉన్నటువంటి అపారమైనటువంటి భక్తి, గౌరవం, రెండో వైపు బంధువులు అనేటువంటి వాత్సల్యం, ఈ 2 విలువల మధ్య సంఘర్షణ జరుగుతూ ఉంది. కాబట్టి ఇలాంటిది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ వాల్యూస్ అని సైకాలజీలో మనం మాట్లాడుకున్నట్లు ఈ వాల్యూస్కి వచ్చినప్పుడు మనం ధర్మాన్ని రక్షించడం కోసం ధర్మం వైపు ఉండాలి అనేటువంటిది ఇక్కడ మనకు కృష్ణుడు యొక్క బోధతో తెలుస్తుంది. అలాగే మనం ఇదే శ్లోకాన్ని కనుక నిత్య జీవితంలో అన్వయించి చూసుకుంటే మనకు నచ్చనటువంటి పనిని తప్పించుకోవటానికి మనం అనేక కారణాలు చెప్తూ ఉంటాం. ఒక్కోసారి ధర్మ సంకటంలో పడిపోవటం, అవునా? కాబట్టి ఇలా నచ్చనటువంటి పని చేసేటప్పుడు ధర్మం ఏంటి అనేటువంటిది ఆలోచించి మనం చేయాల్సి ఉంటుంది. అంతటితో ఆపలేదు మళ్ళీ అర్జునుడు. రెండో అధ్యాయం 5వ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, గురూన్ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తం భక్త మహిషి లోకే అంటున్నాడు. అంటే ఇలా మహానుభావులైనటువంటి గురువులను చంపడం కంటే అడుక్కు తినటం మేలు అనేటువంటి మాటలు మాట్లాడేస్తున్నాడు. వారిని చంపి భుంజీయ భోగాన్ రుధిర ప్రదిక్తాన్ అంటున్నారు అక్కడ. అంటే మహానుభావులైనటువంటి గురువులను చంపడం కంటే అడుక్కు తినటం మేలు, వారిని చంపి ఆ రక్తంతో తడిసిన భోగాలను అనుభవించడం నా వల్ల కాదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు అర్జునుడు. అంటే ఎలాంటి మానసిక పరిస్థితికి వెళ్ళాడనేది చూడండి. కృష్ణుడు పక్కన చెప్తానే ఉన్నాడు, నువ్వు పరంతపుడివి, ఇది నీకు సరైనది కాదు అని చెప్పేసి. కానీ ఆ మాటలు వినకుండా వాటిని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నాలకి కారణాలు చెప్తా ఉన్నాడు. దీన్ని మనం సైకాలజీ పరంగా ఆలోచించే ఏంటంటే ఇది ఎలా ఉంటుందంటే క్యాట్రోస్ట్రోపైజింగ్ అంటారు దీన్ని. అంటే భవిష్యత్తు మీద ఇంకా ఏం లేదు, భవిష్యత్తు వీళ్ళందరూ చనిపోతే ఇక భవిష్యత్తు ఏం లేదు అని భయపడటం అన్నట్లు. అంటే యుద్ధం తర్వాత వచ్చేటువంటి సుఖాలు అవన్నీ రక్తంతో తడిసినవే కదా, అవన్నీ వచ్చేటువంటితో నేనే సుఖపడగలను అనేటువంటి మాట చెప్పి అక్కడ బాధ్యతల నుంచి తప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అర్జునుడు. అలాగే మన నిత్య జీవితంలో ఈ శ్లోకాన్ని చూస్తే ఎలా ఉంటుందంటే, ధర్మాచరణ చేసేటప్పుడు వచ్చే కష్టాలు, మానసిక ఆందోళన వలన బాధ్యతల నుండి పారిపోవటం ఎప్పుడు పరిష్కారం కాదు అని మనం అర్థం చేసుకోవాలి. అర్థమైందా? ఇది మనం భౌతిక ప్రపంచంలో ఆలోచిస్తే ఈ శ్లోకాన్ని ఒక సింపుల్గా ఒక చిన్న ఉదాహరణతో చూడాలంటే, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సమస్యలతో అనేక గొడవలు వస్తాయి. చాలామంది ఏమనుకుంటారంటే మనం విడాకులు తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు, ప్రశాంతంగా ఉంటాం. అది సమస్య పరిష్కారమా చెప్పండి? కాబట్టి అక్కడ బాధ్యత నుండి పారిపోవటం కాదు, ఆ సమస్యల్ని ఏంటి అనేది చిన్న చిన్న భాగాలుగా చేసుకుని విడదీసి వాటిని పరిష్కరించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అది చేయమని చెప్పేసి ఇక్కడ కృష్ణుడు బోధిస్తూ ఉన్నాడు అర్జునుడికి.
అలాగే ఇంకా అర్జునుడు ఏమంటున్నాడంటే రెండో అధ్యాయం 6వ శ్లోకంలో నా చైదదిత్వ కతరన్నో ఘరీయో యద్వా జయేమ యది వానో జయేమ యానేవ హత్వా నా జిజివిషామ సే వస్థిత ప్రముఖే ధార్తరాష్ట్ర అంటున్నారు. అంటే ఇలా మనం గెలవటం గొప్పదో లేదా ఓడిపోవటం గొప్పదో అనేటువంటిది నాకు అర్థం కావటం లేదు అని చెప్తున్నారు. ఎవరిని చంపాక మనం బతకాలని అనుకుంటామో, ఎవరిని చంపాక మనం బతకాలని అనుకోమో ఆ ధృతరాష్ట్రుని యొక్క కుమారులు మా ఎదుట నిలిచి ఉన్నారు. వారు మాకందరికీ కూడా అన్నదమ్ములతో సమానం, అన్నదమ్ములు స్వయాన. కాబట్టి వారిని చంపి మేము బతకాలని అనుకోవటం లేదు. అలాంటి వారు మా ఎదురుగుండా ఉన్నారు అని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఎలా దీన్ని అర్థం చేసుకోవచ్చు అంటే అతిగా ఆలోచించి స్తంభించిపోతా ఉన్నాడు అర్జునుడు. ఎక్కువ అతిగా ఆలోచించి స్తంభించిపోవటం వల్ల ఆ డెసిషన్ అంటే నిర్ణయం తీసుకోలేక అలసిపోతూ ఉన్నాడు అన్నట్టు. కాబట్టి ఏది మంచి ఏది చెడు అని తేల్చుకోలేనటువంటి సందిగ్ధ వ్యవస్థలో గెలిచినా కూడా అక్కడ గెలిచినా బాధే, ఓడినా బాధే. 2 బాధ కిందే అతనికి కనిపిస్తూ ఉన్నాయి. అలా మనం మన నిత్య జీవితంలో మనం ఇదే శ్లోకాన్ని కనుక అన్వయించి చూసుకుంటే జీవితంలో కొన్ని చాలాసార్లు మనకి చాలా అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తాయి. అవన్నీ కష్టంగా ఉంటాయి. అప్పుడు మనిషి ఏ నిర్ణయం తీసుకోలేక సతమతం అయిపోతూ ఉంటాడు. కష్టంగా ఉండడం. కానీ ఆ కష్టం నుంచి ఒకసారి బయటపడగలిగితే, స్థిరంగా ఆలోచించి బయటపడగలిగితే ఆ సమస్యని పూర్తిగా పరిష్కరించుకోవచ్చు. అలా ఎందుకంటే ఇప్పుడు చిన్న ఉదాహరణ చూసామనుకోండి, ఒక స్టూడెంట్ ఉన్నారు. అతనికి కంప్యూటర్ సైన్స్ అంటే ఇష్టం లేదు. అలాంటి దాంట్లో జాయిన్ అవ్వాలని లేదు ఓ పక్కన. జాయిన్ అవ్వకపోతే ఒక సంవత్సరం వృధా అవుతుంది అనేటువంటి గందరగోళం ఉంటుంది. అంటే ఒక సంవత్సరం వృధా చేసుకున్నా నాకు వచ్చినటువంటి సీట్లో నేను జాయిన్ అవనా, ఇలాంటి సందిగ్ధావస్థలో ఉంటుంది. ఇలాంటి సందిగ్ధావస్థలోనే మనం విశ్లేషణ లోతుగా చేసుకుని నిర్ణయం తీసుకోవాలనేటువంటిది ఇక్కడ చెప్తున్నటువంటి అర్థం. ఇప్పుడు ఇవన్నీ చెప్పిన తర్వాత అర్జునుడికి తన మానసిక పరిస్థితి పూర్తిగా అర్థమైంది. అర్థమయ్యి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నేను ఇక ఈ ఈ ఇప్పుడు వచ్చేటువంటి శ్లోకం ఏదైతే 2వ అధ్యాయం 7వ శ్లోకం ఏదైతే ఉందో ఇది మొత్తం పూర్తి భగవద్గీతని చెప్పేటువంటి అవకాశం శ్రీకృష్ణుడికి కలిగించింది ఈ యొక్క శ్లోకం. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం. మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి శ్లోకం. ఎలా అర్జునుడు తనను తాను సమర్పించాడు, ఏ మానసిక స్థితిలో తానున్నానని కృష్ణుడికి చెప్పాడు అనేటువంటిది ఈ శ్లోకం. ఆ శ్లోకం ఏంటంటే, కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేత యశ్రేయస్వాత్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాది మాం త్వా ప్రపన్నం అంటాడు. అంటే చూడండి, తన యొక్క స్థితిని మొత్తాన్ని కూడా భగవంతుడు అనేటువంటి శ్రీకృష్ణుడి ముందు సమర్పించేశాడు. ఎలా సమర్పించాడు? కార్పణ్య దోషం అంటే నేను ఇది ఒక రకమైన పిరికితనంతో కూడినటువంటి దోషంతో నేను నా మనసు అంతా పూర్తిగా చెడిపోయింది. నాకు ఇలాంటి సమయంలో ధర్మం ఏది, అధర్మం ఏది అనేటువంటిది నాకు అర్థం కావటం లేదు. సమ్మోహన అంటే మోహంలో పడిపోయి నేను పూర్తిగా ఇదైపోయి ఉన్నాను. కనుక నిన్ను అడుగుతున్నాను, త్వాం నిన్ను అడుగుతున్నాను, పృచ్ఛామి అంటే అడగటం, నిన్ను అడుగుతున్నాను, నాకు ఏది శ్రేయస్సు కలిగిస్తుందో నిశ్చయం ఖచ్చితంగా అది నాకు బ్రూహి చెప్పు అని చెప్పి కృష్ణుని అడుగుతున్నాడు. ఇంకా అక్కడతో ఆపలేదు. ఏమంటున్నాడు? మాం త్వాం ప్రపన్నం అంటున్నాడు. ప్రపన్నం అంటే శరణు పొందటం. నేను నీకు శరణు పొందుతున్నాను. నాకు ఎటువంటి పరిస్థితి విడదీసుకుని చూసుకునేటువంటి పరిస్థితి నాకు తెలియట్లేదు కాబట్టి నేను నీకు శరణు పొందుతున్నాను అంటున్నాడు. అందరితో కూడా ఆపలేదు. ఇంకేమంటున్నాడు? మాం నన్ను షాది మీరు బోధించండి నాకు అని చెప్పి ఒక మాట వాడాడు అక్కడ. ఏం వాడాడు? శిష్యస్తే అని చెప్పి వాడాడు. అంటే నా స్వభావం పిరికితనం చేత పూర్తిగా దెబ్బతింది. ధర్మం విషయంలో నా మనసు పనిచేయటం లేదు. అందుకే నిన్ను అడుగుతున్నాను, నాకు ఏది శ్రేయస్కరమో చెప్పు. నేను ఇప్పుడు నీకు శిష్యుడని నిన్ను శరణు కోరుతున్నాను అంటున్నాడు. అంటే శిష్యుడు ఎవరికి ఉంటారు? గురువుకే కదా. అంటే శ్రీకృష్ణుడిని ఇప్పుడు వరకు స్నేహితుడిలాగా భావించి ఇప్పుడు ఒక గురువులాగా
మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని నేను నీకు శిష్యుడిని, నాకు ఏది మంచిదో నువ్వు చెప్పు అని అంటున్నాడు. అంటే మనం కూడా ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు అలా శరణాగతి పొందగలిగితేనే మనకు ఆ సమస్యకి పరిష్కారం లభిస్తుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఈ సైకలాజికల్గా కానీ ఆలోచిస్తే ఏమవుతుందంటే అర్జునుడు తన ఇప్పుడు దాకా నేను అనేటువంటి అహంకారాన్ని ఇక్కడ విడిచిపెట్టేశాడు. పూర్తిగా నేను అనేటువంటి అహంకారాన్ని వదిలేసి దీన్ని సమస్యని అంగీకరిస్తున్నాడు ఇక్కడ. నాకు ఎటువంటి దిక్కు తోచడం లేదు, నువ్వు దీనికి సమస్య పరిష్కారం చూపించు, నేను ఇప్పుడు నీకు శిష్యుడిని అని. అంటే మనకు మనంగా ఒక సమస్య ఉంది అని ఒప్పుకోవటం పరిష్కారానికి మొదటి మెట్టు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలాగే ఇక్కడ శరణాగతి, సరెండర్ టు ఎ మెంటర్, అంటే గురువుకి శరణాగతి చేయటం కూడా చాలా ముఖ్యమైనటువంటి పని. కనుక మనం నిత్య జీవితంలో చూస్తే మనం అనేక సమస్యలు ఉన్నప్పుడు సొంత తెలివితేటలు వాడటం కొంచెం ఆపేసి అనుభవజ్ఞులైనటువంటి వారిని అడగాలి. అది కాకపోతే నేరుగా దైవాన్ని శరణు వేడాలి. అయినా ఇప్పుడు అప్పటి వరకు మిత్రుడు, అప్పుడు నుంచి నేను శిష్యుడిని అంటున్నాడంటే శరణు వేడాడు కదా, గురువు కింద స్వీకరించాడు కదా. మనం కూడా మన జీవితంలో ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు మన తెలివితేటలను పక్కన పెట్టి అది భగవంతుడికి శరణు పొందేటువంటి ప్రయత్నం చేయాలి. అప్పుడు మనకి ఏది శ్రేయస్కరం అనేటువంటిది మనకి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి దాని తర్వాత ఇంకా ఏమంటున్నాడంటే ఈ భూమండలం అంతా కూడా శత్రువులు లేని రాజ్యాన్నే కాదు, చివరికి ఇంద్ర పదవిని పొందినా సరే నా ఇంద్రియాలను శోషింపజేస్తున్నటువంటి శోకాన్ని పోగొట్టే మార్గం కూడా నాకు చూపించు అని అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు యుద్ధంలో గెలిచాడు, శత్రువులు లేకుండా ఉంటారు. అలాంటిది కూడా శత్రువులు లేకుండా ఉంటాయంటే ఏంటి దాని అర్థం? ఇంద్ర పదవిని, ఇంద్రుడు మొత్తాన్ని ప్రపంచాన్ని ఎలా అయితే చేశాడో ఆ ఇంద్ర పదవి నాకు వచ్చినా కానీ నాకు సుఖాన్ని ఇవ్వదు, కాబట్టి దుఃఖాన్ని పోగొట్టదు, కాబట్టి నాకు ఒక మంచి మార్గాన్ని చూపించు అని చెప్పేసి కృష్ణుని అక్కడ అడుగుతూ ఉన్నారు. ఇంకా మనం దాన్ని జీవితంలో అన్వయం చూసుకుంటే ఎలా ఉంటుందంటే, మనకు ఒక జాబ్ వస్తే ఒక ఇల్లు కొనుక్కుంటాం, హ్యాపీగా ఉంటాం. కానీ కారు కొనుక్కుంటాం, హ్యాపీగా ఉంటాం అని మనం అనుకుంటాం. అంటే వస్తువులు మన శోకాన్ని పోగొట్టగలవా? అంటే ఇక్కడ రాజ్యం అర్జునుడి యొక్క శోకాన్ని పోగొట్టలేదు, ఇంద్ర పదవి వచ్చినా నా శోకాన్ని పోగొట్టలేదని మాట్లాడుతున్నాడు. కాబట్టి అంటే వస్తువులు కానీ మనకున్న ధనం కానీ మన శోకాన్ని పోగొట్టలేదు అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ అర్థాన్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఈ శ్లోకం యొక్క అర్థం ఇది. మనకు ప్రపంచంలో అత్యంత ధనవంతులు చాలామంది కూడా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. పెద్ద పెద్ద బిజినెస్ చేసేవాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళందరూ కూడా బయట గెలుస్తారు, కానీ లోపల ఉన్న వారి యొక్క శోకాన్ని గెలవలేకపోతారు. వారి యొక్క శోకాన్ని గెలవలేకపోతే మనం ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి అన్నట్లు. ఇది మనం ఇలా అర్థం చేసుకోవాలి ఇక్కడ. మళ్ళీ ఇవన్నీ కూడా ఇప్పుడు దాకా అర్జునుడు కృష్ణుడు మాట్లాడారు. మళ్ళీ సంజయుడు ఏమంటారంటే ఇక్కడ ఈ శ్లోకం 2వ అధ్యాయం 9వ శ్లోకంలో మళ్ళీ ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. ఇంత మంది శత్రువులను జయించినటువంటి అర్జునుడు అలాగే ఒక పక్కన ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి శ్రీకృష్ణుడితో గోవింద నేను యుద్ధం చేయను అని ఖచ్చితంగా చెప్పేసి మౌనంగా ఉండిపోయాడు అని చెప్పి ధృతరాష్ట్రుడికి చెప్తున్నారు. అంటే మౌనంగా ఉండిపోవటం అనేటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. ఎలాగంటే అక్కడ తుష్టి భూభవ అని చెప్పి ఒక పదాన్ని వాడతారు. అంటే మనం నిలిచిపోవటం, ఎక్కడ ఉన్నది అక్కడ అలా ఉండిపోవటం అన్నట్లు. అంటే ఇక మిగిలింది శరణాగతి మాత్రమే. మనసులో మాటలన్నీ కూడా నేను చెప్పేశాను, అతను అర్జునుడు చెప్పేశాడు. చెప్పిన తర్వాత ఇంకా చెప్పడానికి ఏం లేనప్పుడు ఏం చేస్తాం? మనం కూడా సైలెంట్గా ఉండిపోతాం. సో అలా మౌనంగా ఉండిపోయాడు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మనం కూడా ఎప్పుడైతే మౌనంగా ఉంటామో అప్పుడే మన అంతరాత్మ ప్రబోధం మనకు అప్పుడు వినిపిస్తుంది. ఇక్కడ అర్థం అలా తీసుకోవాలి మనం ఇక్కడ. అలా 2 సైన్యాల మధ్య విషాదంతో మునిగిపోయిన అర్జునుని చూసి ఇప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ మాట్లాడటం మొదలుపెట్టాడు. కనుక ఈ 2వ అధ్యాయంలో 10 శ్లోకాల యొక్క అర్థాలు మనం తీసుకుంటే ఇప్పుడు వరకు అర్జునుడు మాట్లాడాడు, అర్జునుడు శరణాగతి పొందాడు. ఆ శరణాగతి పొందిన తర్వాత శ్రీకృష్ణుడు మాట్లాడటానికి ముందుగా ఒక చిరునవ్వుతో అతన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక పరిస్థితి చాలా సీరియస్గా ఉంది, చాలా ఉన్నప్పుడు ఎవరైతే మనకు ఎదురుగా ఉన్న వ్యక్తి చిరునవ్వుతో కనిపిస్తారో ఆ పరిస్థితిని
చాలా చల్లబరచొచ్చు అనేటువంటి అర్థం. అందుకనే శ్రీకృష్ణుడు గూడా ఇక్కడ చిరునవ్వుతో కనిపిస్తా ఉన్నారు మనకి. అంటే చూసేటువంటి దృక్పథం, చూసేటువంటి కోణం శ్రీకృష్ణుడికి తెలుసు గాబట్టి, ఈ సమస్యను తాత్కాలికం అని తెలుసు గాబట్టి, అలా చిరునవ్వుతో మొదలుపెడుతున్నాడు చెప్పడానికి అనేటువంటిది మనం అర్థం జేసుకోవాలి. అంటే ఎదుటివాడి యొక్క ఎమోషన్స్‌ని ఎప్పుడైనా కంట్రోల్ చేయాలి అంటే, మనం కొంచెం చిరునవ్వుతో ఉండాలి అనేటువంటి భావాన్ని ఇక్కడ మనం అర్థం జేసుకోవాలి. నాయకుడిగా ఉన్నప్పుడు అనేక కష్టాలు అవన్నీ గూడా ఎదురుపడతా ఉంటాయి. అప్పుడు చిరునవ్వుతో ఉండగలిగిన వారికి అది బలాన్నిస్తుంది. ఎదుటి సమస్యలో ఉన్న వ్యక్తికి. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చూసామనుకోండి, మనం విమానంలో వెళ్తూ ఉంటాం. విమానంలో వెళ్తున్నప్పుడు టర్బులెన్స్ వల్ల విమానం కదిలిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు పైలట్ ఒక అనౌన్స్‌మెంట్ ఇస్తారు. మీరందరూ గూడా జాగ్రత్తగా కూర్చోండి, ఏం పర్వాలేదు. సో, సీట్ బెల్ట్ పెట్టుకోండి అని జెప్పేసి. అంటే అక్కడ పైలట్ ప్రశాంతంగా మాట్లాడటం ప్రయాణికులందరికీ ఏమంటే కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇది ఇతను అలర్ట్‌గా ఉన్నారు, మనల్ని గమ్యం చేర్చగలడు అనేటువంటిది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా కృష్ణుడు గూడా ఆ చిరునవ్వుతో అదే చెప్పబోతా ఉన్నారు. ఇక మనం ఇప్పుడు వరకు రెండో అధ్యాయంలో 10 శ్లోకాల యొక్క అర్థాలు దాన్ని వివరంగా చూసేటువంటి ప్రయత్నం చేశాం. ఇక ఇప్పుడు రెండో అధ్యాయంలో 11వ శ్లోకం నుంచి చాలా ముఖ్యమైనటువంటి శ్లోకాలివి. ఇవి మన జీవితానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ నెక్స్ట్ వచ్చేటువంటి భాగాన్ని తప్పకుండా మిస్ అవ్వకుండా అసలు వదిలిపెట్టకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అక్కడంతా గూడా మనకేం చెప్తారు, ముందు ముందు వచ్చే శ్లోకాల్లో అసలు మనం చనిపోయిన వారి గురించి మనం ఏడవాలా వద్దా? ఏమన్నా బాధపడాలా వద్దా? అసలు మరణం అంటే ఏంటి? మనం ఎప్పుడు పుట్టాం? అసలు మనకి చావు అనేది ఉందా? అనేటువంటి వివరాలు పూర్తిగా చెప్పేటువంటి ప్రయత్నం ముందు ముందు జరుగుతా ఉంది. అందుకని ఇది ఎవరు గూడా మిస్ అవ్వద్దు. అలాగే ఈ శరీరం బాల్యం వస్తుంది, యవ్వనం వస్తుంది, తర్వాత వృద్ధాప్యం వస్తుంది. కానీ అన్నిట్లో మనమే ఉన్నాం. నేను అనేటువంటిది మారట్లేదు. కానీ ఇదంతా వయస్సు రీత్యా శరీరం మారిపోతూ ఉంది. సో, వీటి యొక్క అర్థాలేంటి? అలాగే మనం సుఖాలు, దుఃఖాల యొక్క అర్థాలేంటి? ఇలాంటి యొక్క మంచి మంచి విషయాల్ని ఇప్పుడు మనం రెండో అధ్యాయం 11వ శ్లోకం నుంచి నేర్చుకునేటువంటి ప్రయత్నం వచ్చే భాగంలో చేద్దాం. అందుకని ఈ అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని సైన్స్ మరియు సైకాలజీ పరంగా వచ్చే ఎపిసోడ్‌లో విశ్లేషించుకుని పూర్తిగా చూద్దాం. ఇలా కొత్త పద్ధతిలో భగవద్గీతను జీవితానికి అన్వయించుకుంటూ చెప్పడం మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఈ నా ఇప్పటి వరకు చెప్పిన విషయాల్లో ఏవైనా పొరపాట్లు గనక ఉంటే పెద్ద మనసుతో క్షమించండి. అలాగే నా శ్రీపదం ఛానల్‌ని షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి విషయాలు మరింత మందికి చేరేటువంటి అవకాశం కల్పించండి. అలాగే ఈ వచ్చే భాగాలు గూడా ఎటువంటి పరిస్థితుల్లో మిస్ అవ్వకుండా కంటిన్యూషన్‌లో రెండో అధ్యాయం చూస్తే, రెండో అధ్యాయం చాలా ఇంపార్టెంట్ అని మనం చెప్పుకున్నాం కాబట్టి, ఇది బాగా ఉపయోగపడుతుంది అని ఆశిస్తూ, మీరందరూ ఈ మంచి కార్యంలో పాలుపంచుకుంటారని ఆశిస్తూ, నమస్కారం. మీ భీమ.